అమ్, ఉపేందర్ ఉపేందర్ మళ్ళీ చేయలే, ఉపేందర్ వెళ్ళిపోయాడు. ఇన్స్టాలో ఫేమస్ అయ్యా 2K ఫాలోవర్స్తో. అవునా 2Kనా? ఓకే ఓకే. మీ నుంచి నాకు ఏదో వచ్చినట్టే వచ్చింది, ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వలేదు. మీరు నన్ను ఫాలో కొట్టారేమో అనుకున్నాను దినేష్. నువ్వే నన్ను ఫాలో కొట్టాను. తిరగదు ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వలేదు. ఇక నోటిఫికేషన్ పైది వచ్చింది పోయింది. ఇన్స్టాగ్రామ్ చూస్తే ఏమీ లేదు. నువ్వేమైనా ఫాలో కొట్టి అన్ఫాలో చేసావా ఏది దినేష్? పైనేమో దినేష్ ఫాలోయింగ్ అని వచ్చింది. ఓపెన్ చేయగానే అసలు అది పోయింది, ఏమీ లేదు మా ఇన్స్టాగ్రామ్లో చూసేసరికి. ఫేమస్ అయిపోయావా? ఇంకా నేను ఫాలో చేయలేదబ్బా, ఏమీ చేయలేదు. నా దాంట్లో నీ అంత యూస్ఫుల్ కంటెంట్ ఉండదు. అయినా ఇన్స్టాగ్రామ్ నీకు చేయను, ఎప్పుడో రేరుగా బుద్ధి పుట్టినప్పుడు ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం చేయను, ఎప్పుడో రేర్గా అనమాట. అది కూడా మా ఫొటోస్ నా వీడియోసే ఉంటాయి. పెద్ద కంటెంట్ ఏం క్రియేట్ చేసుకోవట్లేదు, ఏం చేయట్లేదు. పాపకి వాల్స్ ఇక్కడ ఫ్యాట్ వచ్చింది. అవునా? ఓకే. మా హార్ట్ ప్రాబ్లం అంటే చాలా రిస్క్ అబ్బా. ఇప్పుడు పాప అంతా ఓకేనా ఉపేందర్? అంత సాల్వ్ నా ప్రాబ్లం. ఫాలో చేయడానికి. గుడ్ ఈవినింగ్ లత. లత మిస్ యూ, లత మిస్ యూ. అమ్మ వచ్చింది, అమ్మకి కంటి ఆపరేషను. ఇక ఇంట్లోనే ఉంటూ 2 రోజులు అమ్మ వెళ్ళాక కూడా 2 days వైఫై రాలేదు, పిచ్చెక్కింది. వచ్చాను కానీ జస్ట్ లైక్ కొట్టి వెళ్ళిపోయి మళ్ళీ నెట్ వెంటనే ఆపేసేదాన్ని, అక్కడ నెట్ బ్యాలెన్స్ అయిపోయిద్దోనని. సూపర్ సూపర్ లత, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఓకే వదిన. తిన్నావరా దివ్య? తిన్నాను. నువ్వు తిన్నావా? ఇవాళ చూశాను, లైవ్ చేయలేదేంది? ఇవాళ నెట్ వచ్చింది, నిన్న నైట్ వచ్చింది నెట్ మాకు. ఇవాళ చేస్తారేమని చూసా, లైవ్ చేయలేదు. నేను బాగున్నా, నేను నవ్వు బాగున్నావు. థ్యాంక్ యూ దినేష్. లత ఏం చేస్తున్నావు? వీడియోస్ పుషప్ చేస్తుంది, చూస్తున్నావా? 500 పడడానికి కూడా గగ్గాన ఏది మధ్య 1000 దాటుతాను నేను అయితే. అంటే బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళ కొంతమంది అన్నీ పోయారు కదా ఎటోళ్ళట్టు. అందుకే నేను కొద్దిగా యూస్ వస్తున్నాయి అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? ఉన్నారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అబ్బా దినేష్ స్టార్ట్ చేసావా ఇక? త్రివేణి ఏదో అన్నది, వాడికి ఏదో అన్నది కదా త్రివేణి. హాయ్ చెల్లి, తిన్నారా? జిఆర్ అన్నయ్య హాయ్, గుడ్ ఈవినింగ్ అన్నయ్య. ఎలా ఉన్నావు జిఆర్ అన్నయ్య, బాగున్నావా? చేశానమ్మా, థ్యాంక్ యూ జిఆర్ అన్నయ్య. ఏం చేస్తున్నావు? ఓకే. ముందు కొడుకు పెద్ద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడు. ఓకే ఓకే, అందుకే లైవ్ వద్దు ఏమి వద్దని అన్నాడు. అయ్యో లత, వాళ్ళు బ్లాక్ చేయొచ్చు మనం. వాళ్ళ కోసం మనం ఎందుకు లైవ్ ఆపేసుకోవాలి? నాకు అప్పుడైతే నాకు ఒకసారి నా లైవ్లోకి వెళ్ళి చూడు, 10K కూడా వచ్చారు తెలుసా. చాలామంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు లేరు కానీ అప్పుడు బాగా వచ్చేవాళ్ళు, నాకు చాలా వచ్చేటివి. బ్లూ ఇస్తారు, బ్లూ చూడు, బ్లూ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. వాళ్ళు మన కామెంట్స్ హైడ్ చేసేయచ్చు వాళ్ళు. ఓకేనా? అన్నయ్య చెప్పు ఒకసారి లత. చెప్పొద్దా లైవ్లో దినేష్? చెప్పలే దినేష్. ఓకే. మీరు తాత ఏమంటారా దివ్య? అవ్వ తాత అయ్యా అంటారా దివ్య? అర్థం కాలేదు. మేము తాత అంటారా దివ్య? అయ్యో లత, మనల్ని డిస్టర్బ్ చేయడానికి, మన మైండ్ సెట్ ఖరాబ్ చేయడానికి చాలామంది వస్తారు. నీవు 100లో ఖచ్చితంగా 5-6 ఉంటారు. అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవద్దు. నువ్వు పాజిటివ్గా ఉండే వాళ్ళ కోసం జరగా. అలాంటి వాళ్ళ కోసం మనం లైవ్ చేయకుండా ఉండాల్సిన అవసరమే లేదు. బ్లూటిక్ ఇస్తారు చూసావా, వాళ్ళని మన కామెంట్స్ హైడ్ చేయొచ్చు, బ్యాడ్ కామెంట్స్. ఒకటి వాళ్ళు అలా బ్లూ ఇవ్వకపోతే మనమే హైడ్ చేయొచ్చు వాళ్ళని. టైమర్ అవుట్ ఉంటుంది అంటే 6 minutes, అరగంట అట్లా కూడా వాళ్ళ లైవ్ రాకుండా ఆపేయచ్చు.